న్యాయవేదికకు స్వాగతం. కొంత అభ్యంతరకరమైన విషయం ఎవరిని సూసైడ్ చేసుకోవద్దని మనం ప్రతిసారి కూడా మన వీడియోస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. కానీ ఈ మధ్య నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినవి ఏంటంటే బెట్టింగ్ యాప్ల ద్వారా అది సొసైటీకి ఉపయోగపడే దానికంటే కూడా వల్గర్‌గా వీడియోలు చేస్తున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. బెట్టింగ్ యాప్‌ల్ని ప్రమోట్ చేస్తున్న వ్యక్తుల మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సో ఆయన బెట్టింగ్ యాప్‌లు నా ఇష్టం అండి నేను చేస్తాను. వాళ్ళనేమన్నా నేను ఆడమని చెప్పానా, నచ్చితే ఆడతారు లేకపోతే లేదు. నాకు దీనికి సంబంధించి 1 crore వస్తది, 2 crores వస్తాయి. ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ మన వీడియోలు చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు లింక్ దానికి సంబంధించి మేము ఎంత సంపాదించాం అంత సంపాదించాం అని చెప్పడం ఆటోమేటిక్‌గా ఈజీగా అమౌంట్ వస్తుందనే దాని మీద అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నామండి సూసైడ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దేనికి సంబంధించి సూసైడ్స్ జరుగుతున్నాయి? వాళ్ళ పర్సనల్ సమస్యలు, వాళ్ళ కుటుంబ సమస్యలు, వాళ్ళ ఆస్తి తగాదాలు, లేకపోతే వాళ్ళ మ్యారిటల్ రిలేషన్‌కి సంబంధించి ఏదైనా డిస్ప్యూట్స్ నడిచినా, అక్రమ సంబంధాలకి నడిచినా ఇవన్నీ వేరు. అసలు సూసైడ్స్ జరగడం అనేది కొంత అభ్యంతరకరమైన విషయం. ఎవరిని సూసైడ్ చేసుకోవద్దని మనం ప్రతిసారి కూడా మన వీడియోస్ ద్వారా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం. కానీ ఈ మధ్య నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసినవి ఏంటంటే బెట్టింగ్ యాప్‌ల ద్వారా విపరీతంగా అక్కడ ఇక్కడ లోన్స్ పెట్టి అప్పులు తీసుకొచ్చి బెట్టింగ్ యాప్‌ల్లో పెట్టి డబ్బు నాశనం చేసుకొని వస్తున్న శాలరీస్ కూడా సరిపోని పరిస్థితుల్లో ఆ ఫైనాన్షియల్ హెరాస్మెంట్‌ని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్న వ్యక్తుల్ని చాలా ఎక్కువ మందిని చూస్తున్నాం. దీనికి సంబంధించి అంతకుముందు కూడా మనం చాలా వీడియోలు చేసుకుంటూ వెళ్ళాం. ఏది బెట్టింగ్ యాప్‌ల్ని ప్రమోట్ చేస్తున్న వ్యక్తుల మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటాలాడొద్దు అని. మనకి లాక్‌డౌన్ తర్వాత నుంచి సోషల్ మీడియా చాలా డెవలప్ అవుతూ వచ్చింది. అంతకుముందు ఏదో ఒక జాబ్స్ మీదో వీటి మీదో వాళ్ళ కెరియర్‌ని డెవలప్ చేసుకోవడానికి చూసే వ్యక్తులు బిజినెస్‌లా, జాబ్సా, లేకపోతే గవర్నమెంట్ జాబ్సా, లేకపోతే వేరే కంట్రీస్ వెళ్తామా, ఎడ్యుకేషనా, ఇలా వాళ్ళ నాలెడ్జ్‌ని జాబ్ మీద, వర్క్ మీద, వ్యాపారాల మీద పెట్టడానికి చూసే వ్యక్తులు ఈ రోజున సోషల్ మీడియాలో ఏదో ఒక లాంగ్వేజ్ తోటో లేకపోతే ఏదో ఒక టాపిక్ అంటే అది సొసైటీకి ఉపయోగపడే దానికంటే కూడా వల్గర్‌గా వీడియోలు చేస్తున్న వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇంకా దీనికి సెన్సార్ ఉండదనమాట. వాళ్ళు మాట్లాడే అట్లా ముందు పాపులర్ అయిపోవాలి. ఆ పాపులర్ అయిపోతున్న వ్యక్తులకి వస్తున్న అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కింద ఇంకా వెళ్ళటం 10,000, 5,000 తీసుకోవడం దాని గురించి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్‌లోనో లేకపోతే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్స్‌లోనో వీళ్ళు ప్రమోట్ చేస్తూ వెళ్ళటం. అసలు వీళ్ళు అవి వాడతారా అంటే వాడరు. అసలు వాళ్ళకి కూడా వాటి మీద ఏమి నాలెడ్జ్ ఉండదు. ప్రమోషన్స్, కొలాబరేషన్స్ వీటికి సంబంధించి ఏమీ ఎంక్వైరీ చేయకుండా, ఎందుకంటే ఒక అడ్వర్టైజ్మెంట్ చేసే వ్యక్తులు చాలా ఎంక్వైరీ చేసుకుంటారు. ఎవరు ఎలిజిబుల్ పర్సన్స్ అయితే. లేదా దానికి సంబంధించి వాళ్ళ మధ్య మనం అంతకుముందు కూడా చూస్తాం. సినిమా వాళ్ళు ఎవరైతే హీరోసో, హీరోయిన్సో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు ఏదన్నా దానివల్ల డ్యామేజ్ జరిగితే వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ అవ్వడం అనేది మనం చూసాం. కానీ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అసలు వాళ్ళ ముక్కు మొఖాలు కూడా తిన్నగా తెలియవు. ఏవో వీడియోలు పెడుతూ ఉంటారు. టైం పాస్‌గా టీవీ ఛానల్స్ చూడడం మానేసో, న్యూస్‌లు చూడడం మానేసో ఈ రోజున ఇన్‌స్టాగ్రామ్స్‌లోను, ఫేస్‌బుక్‌లోను రీల్స్ చూసుకుంటూ టైం స్పెండ్ చేస్తున్న జనాల పర్సెంటేజ్ ఎక్కువైపోయింది. వాళ్ళేదో చూస్తున్నారు, దానివల్ల లైక్స్ ఏవో వస్తున్నాయి. ఇక వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కింద అవతారం ఎత్తి ఇక వేటికి పడితే వాటికి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక అవి వాడతారా, వాడరా, ప్రజలు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో, కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళే జాగ్రత్త పడాలి. వీళ్ళు చెప్పారు కాబట్టి వాడతాము అంటే ఇక్కడ ఎవడో రెస్పాన్సిబుల్ కాదు అనే స్టేజ్‌కి వెళ్ళిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్‌కి ఇది ఒక్కటే పని కాదు, చాలా పనులుంటాయి, చాలా ఇంపార్టెంట్ వర్క్‌లు ఉంటాయి. అవి వదిలేసి మనం పని కట్టుకొని పుల్లయ్య, ఎల్లయ్య చెప్పింది వాడుకుంటూ మనం స్పాయిల్ అయితే లైఫ్‌లు స్పాయిల్ అయ్యేది మనకే. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది చాలా సీరియస్‌గా అబ్జెక్ట్ చేయాల్సిన విషయం బెట్టింగ్ యాప్‌లకి సంబంధించి. ఒక వ్యక్తి యొక్క అవసరం, ఆశ ఈ బెట్టింగ్ యాప్‌ల వైపు తీసుకెళ్తుంది. అవి ఎక్కడ ఉంటాయో, ఎలా ఉంటాయో కూడా సగం మందికి తెలీదు. కానీ
ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ మనం వీడియోలు చూస్తూ ఉంటాం కదా! వాళ్ళు ప్రమోట్ చేసేటప్పుడు లింకు దాటికి సంబంధించి మేము ఎంత సంపాదించాం, అంత సంపాదించాం అని చెప్పడం ఆటోమేటిక్‌గా ఈజీగా అమౌంట్ వస్తుందనే దాని మీద అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు అవసరం. ఎంతలా అవసరం అంటే ఇంకేం చేస్తున్నా అంత ఈజీగా అంత డబ్బు రాదు కాబట్టి ఏమో ఒక ₹100తో ఆడితే బావుంటది. ఒక 1000తో ఆడితే బావుంటది. ఒక 1,00,000తో ఆడితే బావుంటది. ఓ 10,00,000తో ఆడతాడు. ఒక్కసారి అలవాటైన బెట్టింగ్ యాపుల్ని కంట్రోల్ చేసుకోవడం ఎవరి వల్ల కాదు. అది వ్యసనం. ఒకప్పుడు అలా జీవితాలు నాశనం అయిపోయినాయి కాబట్టి అది స్టేట్ లా కింద మనకి ప్యాకాట గానీ ఇట్లాంటివి ఏవైతే వాటర్ లాటరీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇట్లాంటివి ఈచ్ స్టేట్‌కి వదిలేశారు. సెంట్రల్ లా అనేది. సో, దానివల్ల స్టేట్ లా ఎట్లా వచ్చిందంటే ఆ స్టేట్‌లో ఆ గేమ్ ఆడాలా వద్దా అనేది స్టేట్ గవర్నమెంట్ డెసిషన్స్ తీసుకోవడంతో జరిగింది. దీనివల్ల మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో లాటరీ సిస్టమ్ లేదు. ఇట్లా బెట్టింగ్ యాప్‌లు గానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసే ఇది లేదు. సో, ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. లాటరీ సిస్టమ్ మళ్ళీ మీకు కేరళ వైపు అటు ఉంటుంది. సో, వాళ్ళకి అది లీగల్. వాళ్ళ వాళ్ళ స్టేట్ లాలో అది ఉంది కాబట్టి. సో, మనకి లేదు. మనం ఇక్కడ లాటరీ సిస్టమ్ ద్వారానో, ఇంకొకటో బెట్టింగ్ యాపుల ద్వారానో జీవితాలు నాశనం చేసుకోకుండా, అప్పులు పాలైపోకుండా ఉండడం కోసం అని చెప్పి మన స్టేట్‌లా చాలా స్టేట్‌లో ఇది ఇల్లీగల్ అనమాట. సో, ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లకొచ్చేసరికి మనం ఆ మధ్య ఆహ్, రిపీటెడ్‌గా చూసామండి. చాలా పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్. సో, ఆయన బెట్టింగ్ యాప్‌లు నా ఇష్టమండి నేను జేస్తాను. వాళ్ళనేమన్నా నేను ఆడమని జెప్పానా? నచ్చితే ఆడతారు, లేకపోతే లేదు. నాకు దీనికి సంబంధించి 1,00,00,000 వస్తది, 2,00,00,000 వస్తాయి. సో, కాబట్టి నేను ప్రమోట్ చేస్తాను అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒకటుండాలి. మిమ్మల్ని నమ్మి, మిమ్మల్ని ఇష్టపడి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు, మనం మాట్లాడే ప్రతి మాట ఒక ఆయుధంలాగా వాళ్ళు ఫాలో అవుతారు. సో, అట్లాంటప్పుడు ఆడండి అంటే, అలా ఆడేసి జీవితాలు నాశనం చేసుకున్న వ్యక్తుల్ని ఈరోజు మనం న్యూస్ పేపర్స్‌లో చూస్తున్నాము. ఎంతలా అంటే ఇక ఏ కష్టమన్నా కొంచెం కాలానికి టైం ఇస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశం వస్తది గానీ, ఫైనాన్షియల్ కష్టం ఏదైతే ఉందో ప్రాణాలు అలా పోతాయండి. ఎందుకంటే తట్టుకోవడం ఎవరి వల్ల కాదు ఆ కష్టాన్ని. ఎందుకంటే పరువు. మాక్సిమం మిడిల్ క్లాస్‌లో ఉండేదేంటంటే పరువు. అరే! చుట్టుపక్కలోళ్ళు ఏమనుకుంటారు? అప్పులోళ్ళొచ్చారా? బూతులు తిట్టారా? లేతే బ్యాంక్ వాళ్ళొచ్చారా? అటాకులు చేశారా? ఉన్న ప్రాపర్టీస్ అటాచ్‌మెంట్ చేసుకున్నారా? ఇక ఇవన్నీ పరువుకి సంబంధించి మరి అప్పు ఎట్లా తీర్చగలం? ఇప్పుడు ఒక కష్టం వచ్చింది. కొంచెం మనం తిన్నా, తినకపోయినా మన ఇంట్లో మనం ఉండి కొంచెం టైమ్ స్పెండ్ చేసుకుంటూ వేరే దాని మీద కాన్సంట్రేట్ చేసుకుంటే ఈ కష్టాల నుంచి కొంత ఆల్టర్‌నేట్ ఎతుక్కోవచ్చు. కానీ ఈ ఫైనాన్షియల్ కష్టాలు కట్టాల్సిందే. వడ్డీ, చక్రవడ్డీ ఇట్లా పెరిగిపోతూనే ఉంటాయి. మనకి ఆల్టర్‌నేట్ ఎక్కడి నుంచన్నా వస్తదా? సరే ఆస్తులున్నాయి అమ్ముతాం. అవి కూడా అయిపోతే అవి కూడా లేని వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఇంక ఇవి తట్టుకోలేక చిన్న వయసులోనండి సూసైడ్స్ అటెంప్ట్ చేసుకుంటున్న ఆ కుర్రాళ్ళు, ఆ వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. రీసెంట్‌గా ఒక కేసు మన దగ్గరికి వచ్చిన కేసు ఫ్యామిలీ మొత్తం కూడా నెల్లూరు నుంచి పారిపోయి హైదరాబాద్‌లో వచ్చారు. ఎక్కడికి దగ్గర దగ్గర ఇప్పటికి ఒక పొలిటికల్‌గా గానీ, లేకపోతే అడ్వకేట్స్ దగ్గరికి గానీ, ఒక ఐపీ పిటిషన్ ఫైల్ చేయాలన్నా బేసిక్ కొంత అమౌంట్ ఉండాలి. సో, 70 మంది దగ్గర వీళ్ళు ఒక బిజినెస్ చేస్తూ, ఆ బిజినెస్‌లో వస్తున్న డబ్బుల్ని కొడుకు, నాన్న ఇద్దరు బెట్టింగ్ యాపుల మీద పెట్టుకుంటూ కూర్చున్నారు. సూసైడ్ చేసుకుందాం అనుకోని, ఇంకొక ఆల్టర్‌నేట్‌గా బతకడానికి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏం చేసినా వాళ్ళ దగ్గర డబ్బులు రావు. కొడుకు ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. అతనికి ఒక 70,000 వస్తాయి. కట్టాల్సింది ఎవ్రీ మంత్ 5,00,000 దాకా ఉంది. ఉన్నది చిన్న ఆస్తి ఒకటి ఒక 1,00,00,000 పడతది. అది ఇద్దరు ఆల్రెడీ అటాచ్‌మెంట్ చేసుకున్నారు. 70 మంది దగ్గర నియర్లీ 10 క్రోర్స్ వీళ్ళు అప్పు చేశారు. సొంత ఇల్లు ఉన్నప్పుడు ఎవరైనా అప్పిస్తూ ఉంటారు. వీళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నారు. సొంత ఇల్లు ఉంది, వ్యాపారం ఉంది అనుకుంటారు గానీ 70 మందికి తెలీదు కదా! మేము 70 మందిమి అప్పు ఇచ్చామని. నేనే ఇస్తున్నాను ఇల్లు ఉంది కదా! అని. ఇట్లా 10,00,000, 20,00,000, 10,00,000, 20,00,000 అని దగ్గర దగ్గర 4 ఇయర్స్ నుంచి వాడేసి సగం షేర్ల మీద, సగం దీని మీద పెట్టారు. షేర్స్ కలిసి రాలేదు. బెట్టింగ్ యాప్‌లో పూర్తిగా మునిగిపోయిన వ్యక్తులు. సూసైడ్ చేసుకుందామని కొడుకు నేను సూసైడ్ చేసుకుంటానమ్మా మీరిద్దరూ బతకండి అని ఆయన తల్లిదండ్రులు ఇద్దరు అరే నీ జీవితం ఉంది నువ్వు పోనీ వేరే చోటకి వెళ్ళిపోరా మేము సూసైడ్ చేసుకుంటామంటే లీగల్ హెయిర్స్ మీద ఎఫెక్ట్ పడతాయిగా జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవడం కష్టపడకుండా ఒక్క రూపాయి రాదు సో ఈ ప్రమోట్ చేసే వ్యక్తులు ఒకటికి 10 సార్లు ఆలోచించండి ప్లీజ్ ఎందుకంటే ఐపీఎల్ పెట్టి వెళ్ళిపోవడం ఇదంతా సాధ్యపడదు మనం బెట్టింగ్ యాప్ల ద్వారా రూపాయి సంపాదించడం కుదరదు అసలు అది లాటరీ కింద అదృష్టం ఉంటే అనేది దాన్ని ఎవడు ప్రమోట్ చేయాలి తినే తిండికి కొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలంట ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకునే రోజులు వస్తాయి ఈరోజు మనం ఒక ఎగ్జాంపుల్గా ఆయన ఎవరు వైజాగ్ నానిని అరెస్ట్ చేశారు సో ఆయన బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం వల్ల ఎవరు చేపలు పట్టుకునే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు అతనికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతను ఏదో చెప్పి నేను బెట్టింగ్ యాప్లు ఎందుకంటే అతనికి ఒక 20 లక్షలు 50 లక్షలు వస్తాయి ప్రమోట్ చేసినందుకు ఎందుకు అతనుకున్న సబ్స్క్రైబర్స్ కానీ అతను చెప్తున్నప్పుడు చూసిన వ్యూయర్స్ని బట్టి ఆ వచ్చిన 50 లక్షలతో అతను ఒక ఇల్లు కనుక్కుంటాడు కానీ ఎవరైతే ఫాలో అయిన వ్యక్తులు ఉంటారో సూసైడ్ చేసుకున్నారు
ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో, ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పేవి 99% నమ్మకండి. వాళ్ళకసలు దాని రియాలిటీ కూడా తెలియదు. నాలెడ్జ్ కూడా ఉండదు. చదువులు కూడా తిన్నగా లేని వాళ్ళు సోషల్ మీడియాలో ఏదో ఛానెల్స్ పెట్టుకొని వచ్చే దాంతో ఇదవుతున్నారు. అవి చూడండి, నచ్చితే అలాంటి ఆ హోటల్స్ కూడా మీరు సోషల్ మీడియాలో చూస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో గాని ఈ హోటల్‌కెళ్ళాం విరగదీశారు, ఆ హోటల్ ఎక్కడ అక్కడికెళ్తే తెలుస్తది ఫుడ్ ఎలా ఉంటదో. అన్ని చోట్ల అలాగే ఉంటాయి. మన ఏరియాలో మనకు నచ్చింది ఎళ్ళటం ఏంటి అనేది. ఇంకొకటి రీసెంట్‌గా ఒకటి చూసానండి. మన వాళ్ళు ఏదైనా మంచిగా ఒక ఇష్యూ వస్తే ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఫ్రూట్ బాక్స్ అని ఏదో చూసా. ఫ్రూట్ బాక్స్‌లో అరే నేను నేను మీకు అది చూపిస్తాను. ఫ్రూట్ బాక్సు టైంకి 3000 లేదా 1500 వాళ్ళే ఇంటికి ఎర్లీ మార్నింగ్ పంపించేస్తారు. వీళ్ళకి స్విగ్గీ‌లకి గానో, జొమాటో‌లకి గానో అసలు సంబంధం ఉండదు. సో, ఖచ్చితంగా నేను అనుకున్నా అరే వీళ్ళు 2000 తీసుకుంటే ట్రాన్స్‌పోర్టే అవుతది కదా! ఇంత పెద్ద బాక్స్ ఏ రకంగా ఫ్రూట్స్ పంపిస్తారు? పెద్ద హైజీనిక్ అది ఇది అన్నారు. తీరా ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలే. ఒక 2 డేస్ తర్వాత వాళ్ళు ఒక లింక్ మెసేజ్‌లు పంపించారు. మీరు 3000 పే చేయండి. ఆ లింక్ పెట్టండి. మీ అడ్రెస్ పెట్టండి. 6 టు ఏదో టైమింగ్స్ ఇచ్చారు. ఆ టైమింగ్‌లో మీకు ఫ్రూట్ బాక్స్ వచ్చేస్తదని. మనం ఉండే బిజీ షెడ్యూల్‌కి గబుక్కున అన్నీ రెడీగా ఉంటే తినేసి వెళ్ళొచ్చు కదా! అని అనుకుంటాం కదా! వాళ్ళు ఫోన్ తీయపోయేసరికి నాకు డౌట్ వచ్చింది. తీరా నేను మళ్ళీ ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో చూస్తే వాళ్ళు కాస్త ఫేక్. 1600 మెంబర్స్ ఇప్పటికి కట్టేశారట. వాళ్ళు తీరా ఉంటే బోరబండలో చిన్న రూము పక్కనే బాత్రూమ్ అట. ఫోన్‌లు లిఫ్ట్ చేయక 3000 తీసేసుకున్నాక ఆ ఏరియా, ఆ అడ్రెస్ ఎత్తుక్కొని ఎవరో నలుగురు, ఐదుగురు పాపం పోరాటంలాగా ఎళ్తే ఆళ్ళప్పటికి అక్కడ ఎవ్వరూ లేరు. ఓన్లీ ఫోనుల్లోనే టై అప్‌లో ఉండే వ్యక్తులు వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒక 5, 6గురు దాన్ని ప్రమోట్ చేయడం వల్ల సిటీలో హైదరాబాద్ సిటీలో చాలామంది ఆ ఫ్రూట్ బాక్స్‌ని ఎంటర్‌టైన్ చేశారు. తీరా చూస్తే ఆ వ్యక్తులు దొరకల. బోరబండలో వాళ్ళ మీద కేసు రిజిస్టర్ అయింది. చీటింగ్ కేసు. సో, ఇది చిన్న అమౌంట్ కాబట్టి మేబీ చిన్న అమౌంట్ అనుకోవచ్చు. నేను ఇక్కడ పాజిటివ్‌గా చెప్పేదేంటంటే అరే! ఏ పని చేయలేకపోతున్నాము అనుకునే వ్యక్తులు, ఏం చేస్తే బావుంటది అనుకునే వ్యక్తులు, ఇలా ఒక మంచి బిజినెస్‌ని నిజాయితీగా చేస్తే బాగా సక్సెస్ అవ్వచ్చు. అంటే ఏ పని చేయలేమురా బాబు! మనం ఏం చేయలేము అనుకునే వ్యక్తులకి ఇది మంచి ఎగ్జాంపుల్. కానీ ఇట్లా చీటర్స్ ఎంటర్‌టైన్ అయ్యి ఈ 1600 మెంబర్స్‌ని మోసం చేయడం అనేది ఉంది చూసారా? ఇవి కొంచెం ఆలోచించుకోండి. ఆ బిజినెస్ పెట్టేటప్పుడు మనుషుల మీద నమ్మకం పోతది. ఇట్లాంటి బిజినెస్‌లు ఏమైనా పెట్టేటప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒకసారి మీరు లోకల్‌గా ఎంక్వైరీ చేసుకోండి. ఆళ్ళు నిజమా? కాదా? ఆ బిజినెస్ పర్ఫెక్ట్‌గా చేస్తారా? చెయ్యకపోతే రేపొద్దుట మీ మీద కేసులేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే క్రిమినల్ కేసుల్లో ఇన్‌ఫ్లుయెన్స్ అబట్‌మెంట్ ఆఫ్ సూసైడ్ అని ఏ రకంగా అయితే మనం కేసులు చేసి ప్రొవోక్ చేసినట్లు మీరు అక్కడికి వెళ్ళండి అని. సో, అట్లా ప్రొవోక్ చేసే వ్యక్తుల మీద కూడా క్రిమినల్ యాక్షన్స్ ఉంటాయి. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒకటికి 100 సార్లు ఆలోచించండి. ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసే వాళ్ళందరి మీద కూడా ఏపీ గవర్నమెంట్ చాలా సీరియస్‌గా ఉంది. అందరికీ వరుసగా లిస్ట్ ఔట్ అవుతారు. అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసే వ్యక్తుల మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ప్లీజ్ దయచేసి ఎవ్వరూ కూడా కష్టపడకుండా రూపాయి రాదు. అనవసరమైన డబ్బులకి అట్రాక్ట్ అయ్యి జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరుకుంటూ